అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆల్ స్పైసీ ప్లాంట్‌ను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్క మన గార్డెన్‌లోని ఆల్ స్పైసీ ప్లాంట్ అండి. ఈ ఆకులు మనకు బిర్యానీ ఆకులా కనిపిస్తాయండి, కానీ మనకు 5 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఈ ఆకులో. ఈ ఆకులో ఇలాచీ, లవంగం, మిరియాలు, జాజికాయ, జాపత్రి ఫ్లేవర్స్ ఉంటాయండి. అందుకే ఈ మొక్కను ఆల్ స్పైసీ ప్లాంట్ అని, ఆల్ స్పైసెస్ ప్లాంట్ అని అంటారు. ఈ ఆకులు ముదిరిన తర్వాత తీసుకొని నీడకి ఎండబెట్టుకుంటారండి. వీటిని ఆయుర్వేద మెడిసిన్లో కూడా వాడుతారు. మనలాంటి వాళ్ళు ఇండ్లలో పెంచుకునే వాళ్ళైతే ఈ పచ్చి ఆకుని మనము వంటలలో వాడుకోవచ్చండి. బిర్యానీలోకి, బగారా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి కూడా వాడుకోవచ్చు. అలాగే రోజు ఒక ఆకును తీసుకొని మనం వైట్ రైస్లో వేసుకొని వండుకోవడం వల్ల కూడా అన్నం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప్లాంట్ మనకు పెద్ద పెద్ద నర్సరీలో దొరుకుతుందండి. నేనైతే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చేసి మనకు ప్లాంట్ సైజుని బట్టి ఉంటుందండి, 100లలోనే ఉంటుంది. ఈ మొక్కకి చిన్న చిన్న కాయలు అవుతాయండి. 1 year ప్లాంట్ ఉన్నప్పుడు అలా స్టార్ట్ అవుతుంది ఖాతా. ఈ మొక్క కసిన కాయల్ని ఫారినర్స్ అయితే మిరియాల్లాగా వాడుకుంటారండి. కాయల వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మన చెట్టుకి అయితే ఇంకా ఖాతా కాయలేదు. ఖాతా అయినప్పుడు మనం మళ్ళీ ఒక వీడియో వేసుకుందాం. ఆల్ స్పైసీ ప్లాంట్లో 2 రకాల మొక్కలు ఉంటాయండి. ఒకటి హైబ్రిడ్, ఒకటి నాటు రకము. నాటు రకం మొక్క చాలా హైట్ పెరుగుతుందండి, చాలా పెద్దగా అవుతుంది మొక్క. కాబట్టి మనం నేరులో పెట్టుకొని పెంచుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అన్నమాట. టెర్రస్ గార్డెన్లో, తొట్లలో పెంచుకునే వాళ్ళకు హైబ్రిడ్ ప్లాంట్ అయితే బెటర్ అండి. ఎందుకంటే హైట్ ఎక్కువ కాదు కాబట్టి మనం ఈజీగా పెంచుకోవచ్చు. కాబట్టి మనం మొక్క కొనుక్కునేటప్పుడు ఇది నాటు రకమా, హైబ్రిడా అని అడిగి తెలుసుకుని మరి కొనుక్కోవాలి. టెర్రస్ గార్డెన్లో పెంచాలనుకున్నప్పుడు మనము కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలండి. అలాగే పాటి మిక్సర్ సాయిలే వాడాలి. ఇది పర్మనెంట్గా పెరగాలి, హెల్త్గా పెరగాలి అంటే మన పాటింగ్ మిక్సర్ సాయిల్ చాలా హెల్ప్ అవుతుందండి మొక్కకి. పాటింగ్ మిక్సర్ సాయిల్ అంటే ఏమేమి కలుపుతారని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి మన రీసెంట్ వీడియోలో. పాటింగ్ మిక్సర్ సాయిల్ అంటే నార్మల్ సాయిల్ 30%, ఎరువు 30%, కోకోపీట్ 30%, నీమ్ పౌడర్ 10% వేసుకోవాలండి. ఎరువు అంటే మనకు వర్మి కంపోస్ట్ అయినా వస్తుంది, లేదంటే మేక ఎరువు, ఆవు ఎరువు అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ మొక్కను మనము సెమీ షేడ్కి పెట్టుకొని పెంచుకోవాలండి. మొత్తం కంప్లీట్గా నీడకు కాకుండా, కంప్లీట్గా ఎండకు కాకుండా సెమీ షేడ్లో పెట్టుకోవాలి. అంటే మనకు ఎండ డైరెక్ట్గా తగలకుండా ఇండైరెక్ట్గా తగిలేలా పెంచుకోవాలి. అప్పుడు మొక్క హెల్తీగా పెరుగుతుందండి. ఈ మొక్కకు మనము ఇచ్చే ఫర్టిలైజర్, బెస్ట్ ఫర్టిలైజర్ ఒకే ఒకటండి, నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఇవ్వాలి. నేనైతే టీ పొడి, కాఫీ పొడి ఫర్టిలైజర్ ఇస్తానండి. ఒక 1 స్పూన్ కాఫీ పొడి కానీ టీ పొడి కానీ తీసుకొని ఒక మగ్గు నిండా నీళ్ళు తీసుకొని అందులో వేసేసుకొని 24 hours అలాగే ఉంచాలి. నెక్స్ట్ డే మనము అందులో ఇంకొక మగ్గు వాటరు డైల్యూట్ చేసేసి మొక్కకి ఇవ్వాలండి. ఇలా 15 to 20 daysకి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. అలాగే 3-4 monthsకి ఒకసారి ఎరువును కూడా మనం మొక్క మొదట్లో మట్టిలో కలిపే ప్రయత్నం చేయాలి. ఇవి 2 కరెక్ట్ మెయింటైన్ చేస్తే మొక్క చాలా హెల్తీగా ఫాస్ట్ గ్రో అవుతుందండి. ఇక పెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు అయితే మన మొక్కకి పెస్ట్ ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదండి. ఒకవేళ పెస్ట్ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తే కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా మనం పెంచుకోవచ్చు ఈ ఆల్ స్పైసీ ప్లాంట్ను. ఇది పర్మనెంట్ ప్లాంట్ అండి, కాబట్టి మనము మొక్క నాటుకునేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మట్టి విషయంలోను, ప్లేస్ విషయంలోను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.